హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీర్రాజు అయితే వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ భూములైతే రాయించేసుకుందామని అటు ఒక కుట్ర పన్నుతాడు. దాంతో ఊరి జనాన్నందరినీ పోగేసి, మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాను, మీ భూములన్నీ నేను కొంటాను అని వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఆ భూములన్నిటిని వాళ్ళ పేరున రాయించుకుందామని అయితే చూస్తాడు వీర్రాజు. ఇక జనమందరూ కొంత కొంత డబ్బులు తీసుకుని వాళ్ళ భూములు రాసివ్వడానికి వేలిముద్రనైతే వేయబోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మి వచ్చి ఆగండి అని అయితే అరుస్తుంది. ఇక అప్పుడు లక్ష్మిని చూసి ఊరి జనం అంతా మమ్మల్ని మోసం చేసి మా భూములు అమ్ముకోవాలని చూస్తారా, మీలాంటి వారిని నమ్మం చూడు, మాది తప్పు అని ఊరి జనం అందరూ రాళ్లు తీసుకుని లక్ష్మి మీదకైతే విసురుతారు. దాంతో లక్ష్మికి రాడు నుదుటికి తగిలి రక్తం అయితే వస్తూ ఉంటుంది. ఇక వీర్రాజు చూసి సంతోషంగా అయ్యోయ్యోయ్యో అని నటన అయితే నటిస్తూ ఉంటాడు. ఇక తరువాత లక్ష్మి ఆ దెబ్బ నుండి తేరుకొని అక్కడే ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అయితే అడుగుతుంది, మీరు వి ఆర్గానిక్ కంపెనీ నుంచి వచ్చారా అని అడుగుతుంది. అవునండి, నేను ఆ కంపెనీ నుంచే వచ్చాను అని ఆ వ్యక్తి చెప్తాడు. మర్యాదగా నిజం చెప్తావా లేదా ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించనా అని లక్ష్మి గట్టిగా అడుగుతూ ఉంటుంది. వద్దు మేడం, నేను మీ కంపెనీ నుంచి రాలేదు, నన్ను ఇలా చెప్పించమని ఈ వీర్రాజు చెప్పాడు అని ఆ వ్యక్తి చెప్తాడు. ఇక వెంటనే నిజం తెలుసుకున్న ఊరి జనం అంతా వీర్రాజే కుట్ర చేశాడు అని తెలిసి అందరూ కూడా వీర్రాజుని తరుముతూ ఉంటారు. ఇక వీర్రాజు ఆ జనం నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటాడు. ఇక అలా పరుగులు పెడుతున్న వీర్రాజు అయితే అంబికకి కాల్ చేస్తాడు. అంబిక సుభాష్ ఇద్దరు కూడా పెళ్లిపీటల మీద కూర్చొని పూజ చేర్పిస్తూ ఉంటారు. ఇక వీర్రాజు అంబికకి కాల్ చేసి అంటూ ఉంటాడు, అంబిక, నువ్వు వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది, ఆ లక్ష్మి వచ్చి మొత్తం అంతా నాశనం చేసింది అని చెప్తాడు. ఇక పక్కనే ఉన్న సుభాష్ అయితే అంటూ ఉంటాడు, అయితే మన ప్లాన్ రివర్స్ అయింది, ఆ లక్ష్మి సేవ్ అయిపోయింది, ఇప్పుడు మన మీదకే వచ్చింది ఎలా అని సుభాష్ అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు వీళ్ళ పెళ్లి జరుగుతుందా లేదా ఆగుతుందా, అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.